హాయ్. సరిత ఒక గిరిజన యువతి. ఆమె మీద 139 మందికి పైగా రేప్ చేశారు. అలాగే దాదాపు కొన్నేళ్ల పాటు రేప్ చేశారు అనేది ఆమె చేసినటువంటి ఆరోపణ. దాని మీద అటు పోలీసులు కానీ, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, మీడియా కానీ చాలా సంయమనం పాటించింది. ఈ కేసులో మాత్రం టాప్ ఛానల్స్ని అభినందించాలి. మూర్తి భాషలో చెప్పాలంటే 4 రకాల మీడియా హౌసెస్ ఇప్పుడు ఉన్నాయి. అవి ఒకటి ఎల్లో మీడియా, బ్లూ మీడియా, పింక్ మీడియా, పిచ్చ మీడియా. పింక్ మీడియాలో కానీ, ఎల్లో మీడియాలో కానీ, బ్లూ మీడియాలో కానీ ఈ సరిత ఇష్యూని టేకప్ చేయాల. కానీ పిచ్చ మీడియాలో మాత్రం కొన్ని పిచ్చ మీడియా హౌసెస్లో మాత్రం సరితని స్టూడియో తీసుకొచ్చి ఏ విధంగా రేప్ చేశారు, ఎంతమంది రేప్ చేశారు, యాంకర్ ప్రదీప్ ఉన్నాడా, లేదంటే ఎస్ఎఫ్ఐ లీడర్ ఉన్నాడా, ఇలా రకరకాల క్వశ్చన్లు వేసి టీఆర్పీ రేట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది పిచ్చ మీడియాలో ఉండేటువంటి కొన్ని ఛానల్స్. ఇక యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నటువంటి కొంతమంది అవగాహన రాహిత్యంతో ఇష్టానుసారంగా సెలబ్రిటీస్ని కానీ, లేదా కొంతమంది రాజకీయ నాయకులను కానీ, కొంతమంది స్టూడెంట్స్ యూనియన్స్ నాయకులను కానీ, మీడియాలో ఉండేటువంటి కొంతమంది జర్నలిస్టులను కానీ అనుమానిస్తూ ఆ అమ్మాయి చేత చెప్పించి పరువు తీశారు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి చొరబడేటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా ఈ నెట్ ఛానల్స్ పెట్టుకున్నటువంటి కొంతమంది యూట్యూబ్ నమ్ముకొని జర్నలిజాన్ని చేస్తున్నటువంటి వాళ్ళలో కొంతమంది అసలు డైరెక్ట్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్నే టార్గెట్గా చేసి మాట్లాడి రెచ్చిపోయినటువంటి జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వాస్తవంగా ప్రైవేటు జీవితంలోకి లేదంటే ప్రైవేటు వ్యవహారాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆచితూచి మీడియా వ్యవహరించాలి. సీనియర్ జర్నలిస్టులు, ఈవెన్ ఎడిటర్స్ గిల్డ్ కూడా ఏం చెబుతుందంటే స్వీయ నియంత్రణ మీడియా పాటించాలి కొన్ని సున్నితమైనటువంటి విషయాల్లో అని చెప్పి పదే చెప్పడం కూడా జరిగింది. మీడియాని కట్టడి చేయడానికి కొన్ని జీవోలు తీసుకొచ్చినప్పుడు గగ్గోలు పెట్టినటువంటి ఈ జర్నలిస్ట్ సంఘాలు కానీ, లేదా జర్నలిజాన్ని నమ్ముకున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కానీ ముందుకు వచ్చి అసలు ప్రైవేట్ జీవితంలోకి ఎంటర్ అయ్యేటువంటి హక్కు కానీ, ఎంటర్ అయ్యేటువంటి వెసులుబాటు కానీ మీడియాకి ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని ప్రశ్నించి ఎంతవరకు మీ ప్రైవేట్ జీవితాల్లోకి చొరబడచ్చు అనే దాని మీద కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, గతంలో కూడా శ్రీరెడ్డి కాస్టింగ్ వచ్చేప్పుడు కూడా అనేక మంది ప్రముఖుల్ని, సెలబ్రిటీస్ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రమేయం ఉంది అని చెప్పి కొన్ని ప్రముఖ కుటుంబాల పేర్లు కూడా, వాళ్ళ పిల్లల పేర్లు కూడా చెప్పి మీడియా ముఖంగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది కాస్టింగ్ వచ్చే సందర్భంగా. ఆ సందర్భంగా టాప్ ఛానల్స్ కూడా శ్రీరెడ్డిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది, ఒక హైప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక తారా చౌదరి విషయం వచ్చినప్పుడు కూడా తారా చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను విచారణ చేస్తున్నటువంటి సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి పేరు కూడా ఆ రోజు కొన్ని మీడియా సంస్థలు కావాలని కొన్ని ఫోకస్ చేయడం జరిగింది. ఆయనతో పాటు అనేక మంది పేర్లు కూడా ఆ తారా చౌదరి అరెస్ట్ అయిన సందర్భంగా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం టాప్ ఛానల్స్ కూడా చేయడం జరిగింది. అటు తారా చౌదరి సంఘటనప్పుడు కానీ, ఇటు శ్రీరెడ్డి సంఘటనప్పుడు కానీ రెచ్చిపోయినటువంటి టాప్ ఛానల్స్ కూడా ఈసారి కొంత సంయమనం ఈ సరిత విషయంలో పాటించడం అనేది అభినందనీయమైనటువంటి అంశం. ఇక జర్నలిజంలోకి వస్తే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని చాలామంది జర్నలిస్టులు వాళ్ళ ఇష్టానుసారంగా కూడా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకటి జర్నలిజంలో ప్రాథమికమైనటువంటి సూత్రం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు, నాకు ఆ రోజున జర్నలిజం కాలేజీలో ఒక ప్రముఖగా జర్నలిస్టులు చెప్పినటువంటి క్లాసులు, దాంట్లో ఉండేటువంటి సారాంశం నాకు అర్థమైంది ఏంటంటే, స్వీయ నియంత్రణ పాటిస్తూనే మనం రాసేటువంటి వార్త కానీ, లేదా ప్రచురించేటువంటి న్యూస్ కానీ ప్రాథమికంగా ఆధారం ఉండాలి. ప్రాథమిక ఆధారం అంటే ఒక 25% కనీసం ప్రాథమిక ఆధారాలు ఉంటేనే దాన్ని మనం ప్రసారం చేయడం కానీ, లేదా ప్రచురించడం కానీ చేయాలి. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచురించడం కానీ, లేదా టెలికాస్ట్ చేయడం కానీ అది నిజంగానే నేరం కింద తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు సరిత విషయంలో 139 మందికి పైగా రేప్ చేశారు. కొన్ని 10 ఏళ్లకు పైగా రేప్ చేశారు. 10 ఏళ్ల నుంచి కూడా రేప్ చేస్తూ ఉన్నారు. దాదాపు 5,000 సార్లు పైగా రేప్ చేశారు అనేటువంటి విషయం తను చెప్తున్నప్పుడు ఒకవైపేమో పోలీస్ కంప్లైంట్ చేస్తున్నారు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపేమో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేదా పిచ్చ మీడియాలో ఉండేటువంటి పిచ్చ మీడియా విభాగంలో ఉండేటువంటి కొన్ని ఛానల్స్ కానీ తీసుకొచ్చి వాళ్ళతో సంబంధం ఉంది, వీళ్ళతో సంబంధం ఉంది, లేదా ప్రదీప్ రేప్ చేశాడు, ఇవన్నీ కూడా చెప్పించడం జరిగింది. అంటే ఒక సెలబ్రిటీ తన పేరుని పెంచుకోవడానికి కానీ, తన కీర్తిని పెంచుకోవడానికి కానీ ఎంత కష్టపడతాడు అనేది
అది స్వయంగా మాకు తెలుసు. కానీ ఇవాళ సరిత నీ స్టూడియోలో తీసుకొచ్చి యాంకర్ ప్రదీప్ కొట్టి నన్ను రేప్ చేశాడని చెప్పి ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రదీప్ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. తన దాకా వచ్చేదాకా సమస్య తెలియదు అంటారు. ఇలాంటి విషయాలు అందుకే ప్రైవేటు విషయాల్లో కానీ లేదా ప్రైవేటు వ్యవహారాల్లో వ్యవహరించేటప్పుడు మీడియా సంయమనం పాటించాలి. టాప్ మీడియా సంయమనం పాటించినప్పటికీ కూడా కొన్ని పిచ్చ ఛానల్స్, పిచ్చ మీడియాలో ఉండేటువంటి కొన్ని ఛానల్స్, అలాగే యూట్యూబ్ ఛానల్స్ రెచ్చిపోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. జర్నలిజంలో ప్రాథమికంగా కనీసం 25% ఆధారం ఉండాలి. ఆ ఆధారాన్ని బేస్ చేసుకొని న్యూస్ రాయటం కానీ లేదా టెలికాస్ట్ చేయడం కానీ జరిగితే ఆ తర్వాత మిగిలినటువంటి 75% ఆయా నిఘా సంస్థలు కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులు కానీ నిరూపించేటువంటి అవకాశం ఉంది. అంతేగాని ఒక వ్యక్తిగతంగా ఎవరి మీదనో బురద చల్లటం లేదా వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ని దెబ్బతీయటం అనేది అది నేరం కిందనే చూడాలి. వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని అసలు మనం వెలగట్టలేనటువంటి పరిస్థితి. వాళ్ళ యాంకర్ ప్రదీప్కి జరిగినటువంటి నష్టం దాన్ని ఎలా పూడ్చుకోగలడు అతను? ఆ రోజు తారా చౌదరి వచ్చినప్పుడు కూడా తారా చౌదరి కేసులో కూడా అనేక మంది రాజకీయ నేతల పేర్లు తీసుకొచ్చి వాళ్ళని డ్యామేజ్ చేయడం జరిగింది. అలాగే శ్రీరెడ్డి కాస్టింగ్ కోర్సు సందర్భంగా కూడా దగ్గుపాటి ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు కూడా ఆమె రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అనేక మంది ప్రముఖుల పేర్లు కూడా ఆమె చెప్తూ ఉంది. మెగా ఫ్యామిలీలో అయితే చాలామంది మీద ఆమె కాస్టింగ్ కోర్సు గురించి వచ్చినప్పుడు వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి విషయాలు ప్రైవేటు విషయాలు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి గోప్యతను ఉండేటువంటి విషయాలు కానీ సంయమనం పాటించాల్సినటువంటి బాధ్యత మీడియా మీద, జర్నలిస్టుల మీద కూడా ఉంది అనేది ఈ 3 సంఘటనల ద్వారా మనం పోల్చి చూస్తే కనుక మనకి తెలుస్తూ ఉంది. సో ఇకనైనా సరే రాబోయేటువంటి రోజుల్లో అయినా సరే ప్రైవేటు వ్యవహారాల్లోకి, ప్రైవేటు జీవితాల్లోకి మీడియా ఎంతవరకు ఎంటర్ కావచ్చు అనేటువంటి విషయాన్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ చిరంజీవి కుమార్తె ఆ రోజు లవ్ చేసి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ప్రముఖ ఛానల్ ఏ విధంగా ప్రచురించిందని కదా మనం టెలికాస్ట్ చేసిందో మనందరం చూసాం. ఆ సందర్భంగా మెగా ఫ్యామిలీ, ప్రత్యేకించి చిరంజీవి ఫ్యామిలీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు కానీ వాళ్ళు పడినటువంటి బాధ, ఆవేదన అనేది ఎలా ఉంటుందో కూడా ఆ టెలికాస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో ఇలా కొన్ని సంఘటనలు మనం తీసుకుంటే కనుక అనేకమైనటువంటి సంఘటనలు సంయమనం కోల్పోయి టెలికాస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ విషయంలో మాత్రం కొంత టాప్ ఛానల్స్ సమయం పాటించాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎల్లో కానీ లేదా బ్లూ అని లేదా పింక్ మీడియా కానీ లేదా పిచ్చ మీడియా అనేటువంటి ఒక దాన్ని క్రియేట్ చేశారు. మూర్తి భాషలో చెప్పాలంటే ఆ పిచ్చ మీడియాలో ఉండేటువంటి ఆ విభాగంలో ఉండే కొన్ని ఛానల్స్ కానీ లేదా ప్రముఖంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని రన్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ 1-2 సార్లు ఆలోచించి ఆ న్యూస్ని ప్రజలకు అందిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో హుందాతనంగా ఉంటుంది. జర్నలిస్టుల మీద, జర్నలిజం మీద కూడా నమ్మకం పెరుగుతుంది. మీడియా హౌసెస్ మీద కూడా కొంత గౌరవం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇలాంటి ప్రైవేటు వాటిని ఆధారాలు లేకుండా చూపిస్తే కనుక చివరికి సరిత ఎలాంటి సంబంధం లేదు, నన్ను ఎవరు రేప్ చేయలేదు, ఒక డాలర్ బాబు చేసినటువంటి ఒక కుట్ర పూర్తిగా చేసింది, ఆ కుట్రలో నేను భాగస్వామి అయ్యానని చెప్పి ఆమె చెప్తున్నటువంటి క్రమంలో ఆ డాలర్ బాబు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి సంఘటనలు చాలా కూడా ఉన్నాయి. కాబట్టి తెర వెనుక ఉండేసి ఈ మధ్యకాలంలో ఒక యువతల్ని వలవేసి ట్రాప్ చేసి హానీ ట్రాప్ కింద కూడా ఇప్పుడు ఏపీలో కూడా జరుగుతుంది. హానీ ట్రాప్ కింద రాజకీయ నాయకుల్ని లేదా కొంత సివిల్ సర్వెంట్స్ను కూడా హానీ ట్రాప్ చేసి కించపరిచేటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కొంత డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఆ మేరకు కొన్ని ముఠాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎలాగూ డాలర్ బాబు అలియాస్ రాజశేఖర్ విషయం బయటకు వచ్చింది కాబట్టి సరిత రూపంలో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ముఠాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసుల మీద కూడా ఉంది. కాబట్టి ఈ కేసులో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు, అలాగే వ్యక్తిగత జీవితాలని డ్యామేజ్ చేసినటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.